ఆపణ ఎక్కిస్తున్నారు అంటే మీరు ఆడవాళ్ళు కనుక మీరు అనుకునే టైంలో మీకు ఏదైనా అన్యాయం జరిగింది మీరు గుమ్మడి పోలీస్ స్టేషన్ పోలేరు కదా. కొంతమంది పోరు, కొంతమంది పోతారు ధైర్యంగా. కానీ అట్లా పోని వారి కొరకు ఈ శక్తి యాప్లోనే మీరు కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు, కాల్ చేయొచ్చు. ఈ శక్తి యాప్లో మీరు కాల్ చేసినా కానీ కంప్లైంట్ ఇచ్చుకున్నా కానీ మీకు మీ దగ్గర ఉన్న స్టేషన్ నుంచి ఎంతవరకు 5 నుండి 10 నిమిషాల్లో పోలీసులు వస్తారు. దీంట్లోనే మీకు జరిగిన అన్యాయానికి తగిన చర్య తీసుకుంటారు. ఏమా మెయిన్ శక్తి యాప్ వచ్చేసి ఎందుకంటే మీరు ఆడవారు కాబట్టి స్టేషన్లకు పోలేరు కాబట్టి దీంట్లోనే కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు. దీంట్లో అన్ని రకాల ఫీచర్స్ ఉన్నాయి. కొన్ని మేడం చెప్తుంది. మెయిన్ ఏమంటే నేను చెప్పేదంటే వన్ స్టాప్ సెంటర్. వన్ స్టాప్ సెంటర్ అంటే ఏం సార్ అంటారు? వన్ స్టాప్ సెంటర్ అంటే ప్రతి ఒక్క హెడ్ క్వార్టర్ లో హాస్టల్ మాదిరిగా, లేడీస్ హాస్టల్ మాదిరిగా అనమాట. గవర్నమెంట్ 64 లక్షలతో ఒక బిల్డింగ్ కట్టించి ఒక సూపర్వైజర్, 2 అంగన్వాడీ టీచర్లు, ఒక మహిళా పోలీసు, ఒక వ్యాను, ఒక డ్రైవర్ ఉంటారు. దీని పర్పస్ ఏం సార్ అంటారు మీరు? ఒక మీరు 4 గ్రూప్ సభ్యులు ఉంటారు, 4 ఉంటారు. మీరు ఒంగోలు, కర్నూలు ఉపయోగించుకోండి. ఇది ప్రతి ఒక్క హెడ్ క్వార్టర్ లో వచ్చేసి మన మినిస్టర్ గారు వచ్చేసి 64 లక్షలతో మన సొంత బిల్డింగ్ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర కట్టిస్తారు. ఇప్పుడు కావాలంటే మీరు చూడండి, పోతే ఎప్పుడైనా హాస్పిటల్ కడిగితే బిల్డింగ్ కట్టిస్తారు. మన ఎంపీ గారు ఓపెన్ చేశారు, ఇప్పుడు అది కట్టిస్తారమ్మా. నేనేది చూడమ్మా. మీరు ఇంకోటి ఇక్కడెక్కడైనా బాల్య వివాహాలు ఇప్పుడు సమ్మర్ లో చాలా మంది ఏం చేస్తారంటే చిన్న వయసులోనే పిల్లలకు మ్యారేజ్ చేస్తారు. మొన్న బిల్లలాపనం చేస్తుంటే మేమే పోయి ఆ మ్యారేజ్ ఆఫ్ చేసి వాళ్ళ తల్లిదండ్రులు కౌన్సిలింగ్ ఇచ్చి అమ్మాయికి 18 సంవత్సరాలు నిండిన తర్వాతనే పెళ్లి చేయమని చెప్పొచ్చినాం. కాబట్టి మీ దృష్టిలో ఏదన్నా కానీ బాల్య వివాహాలని ఈరోజు బాక్సింగ్ జిల్లా స్థాయి శాప్ లీగ్ టోర్నమెంట్ ఎంపిక పోటీలు జిల్లా క్రీడా ప్రాదేశిక అధికారి శ్రీ నరసింహరాజు గారి ఆధ్వర్యంలో జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ కార్యదర్శి ఫయాజ్ గారు, జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సెక్రటరీ శ్రీ విశ్వనాథ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు పోటీలు జరుగుతున్నాయి. క్రీడాకారులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు జిల్లా స్థాయి బాక్సింగ్ శాప్ లీగ్ పోటీలకు ముఖ్య అతిథిగా డాక్టర్ రవికృష్ణ గారు, అదేవిధంగా స్కూల్ గేమ్ సెక్రటరీ విశ్వనాథ్ గారు, బాక్సింగ్ అసోసియేషన్ మెంబర్ ఫయాజు, మిగతా మెంబర్స్ అందరూ కూడా రావడం చాలా సంతోషం. ఈరోజు బాక్సింగ్ జిల్లా స్థాయి సెలక్షన్స్ నిర్వహించడం జరుగుతుంది. ఈ జిల్లా స్థాయి బాక్సింగ్ పోటీలలో అండర్ 15 ఏజ్ గ్రూప్ మరియు అండర్ 19 ఏజ్ గ్రూపులలో వీళ్ళలో పోటీలు నిర్వహించి ఎవరైతే అత్యుత్తమ ప్రదర్శన చేస్తారో వాళ్లకు ఈ నెల 28, 29, 30 తేదీలలో అనంతపురం జిల్లా క్రీడా ప్రాధికార సంస్థలో జరిగే రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలలో వీళ్ళందరూ పాల్గొంటారు. వీళ్ళు రాష్ట్ర స్థాయిలో పోటీలో పాల్గొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం మనకు బస్సులో కన్సెక్షన్ మరియు రైల్వే సెకండ్ క్లాస్ స్లీపర్ టికెట్లు ప్రొవైడ్ చేస్తూ వీళ్లకు భత్యం కూడా, వాళ్ళకు రవాణా భత్యం కూడా కల్పించి, వసతి కూడా కల్పించి, మంచి పౌష్టికాహారాన్ని కూడా రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ సదుపాయాన్ని నంద్యాల జిల్లాలో ఉండే క్రీడాకారులందరూ వినియోగించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మనకు సదుపాయాలు కలిగిస్తుందో దాన్ని సక్రమంగా వినియోగించుకొని మన జిల్లాకు, మన రాష్ట్రానికి, మన భారతదేశానికి మంచి మెడల్స్ సంపాదించి తీసుకురావాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.
ఇంతకుముందు దండ చేసిన 10 మాటలు దండ చేసి నిన్నే మళ్ళీ ఇప్పుడు 4 రోజులు దండ చేస్తున్నా. నిన్నే పోలేస్తున్నా ఈయన ఎండకుండా పక్కన నీళ్ళకు కూడా వాళ్ళ ఎండలో చేస్తా. అందరు చూస్తా పోతానే ఎవరే కానీ పట్టించుకోలే. అధికారులు కూడా ఏమైనా వాయింది పని ఉంటారు అంతే చాలు. అధికారులు పట్టుకొని బండ పేరు చెప్తాను. ఇప్పటికైనా అధికారులు పట్టుకొని ఒక న్యాయం చేయండి. నాకు ఒక పంట కాలువ ఒక చెరువు కాలువ తుమ్ము ఇప్పుడైనా అధికారులు పట్టుకొని ఖచ్చితంగా నాకు న్యాయం చేయండి. పట్టుకొని అందరూ కలిసి అధికారులు పట్టుకొని అంతే చాలు. ఒకరికో పూడ్చుకుంటూ పోతే కాలువలు తుమ్ములు పిండి కొద్ది కొద్ది మనం ఏం తిని బతాను చూడే పంటలు. మీరే అధికారులు ఇది దయచేసి తండ్రి పేరు చెప్తాను చేయరు. మనం కాలువల కాడ దావల కాడ పట్టించుకుంటే ఏమవుతాయి. మీరు కావాలి సర్వేయం చేసి సార్ నమస్తే. ఇక్కడ వామన గర్సాస్ టెంపుల్ ఉన్నాం. ఇక్కడ పార్క్ ఉంది కదా, పార్క్ గేట్కి ఎదురుగా సార్. అడ్రస్ ఎన్ని వెళ్దాం. ఇక్కడ వామన హాస్టల్ గర్ల్స్ హాస్టల్ ఉంది కదా, పార్క్ ఎదురుగా గేటు బుక్ స్టోర్ అది ఉంది కదా, దాని పక్కది లోపల గేట్లో లోపల. అదే ఫుడ్ లైసెన్స్ 2000 ట్రేడ్ లైసెన్స్ ఇస్తారు. అది తీసుకొని మాది వాళ్ళు అడగండి మరి ఏదైనా కావాలి. డేట్ డైనా నాకు కర్రీస్ అవన్నీ చేసుకున్నాను. నేను ఆల్రెడీ కర్రీస్ అన్నీ చేసుకుంటే అన్నం ఒకటికి ప్రాబ్లం అయిపోయింది. గ్యాస్ లేదు. గ్యాస్ 5-6 నెలల్లో తిరిగి వచ్చిన నేను. నా దగ్గర ఎవరి దగ్గర లేదు గ్యాస్ లేకుంటే అన్నం వేస్ట్ అయిపోతాయనే ఉద్దేశంతో ఆ రోజు ఒక్కరోజు హీటర్ పెట్టాను తప్ప మిగతా డిష్లో పెట్టలేదు. ఎట్లా చేసినారు? హీటర్ నీళ్లు బాయిల్ చేసాం అంతే. ఆ ఒక్కరోజు చేసింది అంతే. వాటర్ బాయిల్ చేసి ఫుల్ బాయిల్ కూడా కాదు, మళ్ళా కొద్దిగా హీట్ చేసి దాంట్లో పెట్టాం అంతే. మళ్ళీ పొయ్యి మీద వండినాం. మామూలుగా అందరూ అన్నం విరగబెడతారు, నేను వంచుతాను. వంచితే అన్నం నాది టేస్ట్ వస్తుంది. అన్నం విరగబెడితే వేరే టేస్ట్ ఉంటుంది, నా అన్నం వంచితే ఈ టేస్ట్ వస్తుంది. అంటే వీళ్ళు గ్యాస్ ఫస్ట్ చెప్పాలి కదా. చెప్పినానండి, ఆ విషయం కూడా చెప్పినాను. ఉదయం 11 గంటల ఆ ప్రాంతంలో నాకు వాట్సాప్ మెసేజ్ ద్వారా ఒక ధర్మ పరిషత్ వారి నుంచి ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ని బేస్ చేసుకొని మేము శానిటరీ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ గారి మా స్టాఫ్ వాళ్ళ స్టాఫ్ కలిసి మరియు ఈ పరిషత్తు సంబంధించిన పరిషత్ విద్యార్థి విభాగం వారికి సంబంధించి వారితో ఈ వామన గర్ల్స్ హాస్టల్ను తనిఖీ చేయడం జరిగినది. ఆ తనిఖీ ప్రకారం వారు విద్యార్థి సంఘం వారు చెప్పడం ఏమంటే ఇక్కడ వాటర్ హీటర్తో రైస్ తయారు చేస్తున్నారు, తయారు చేసి అది స్టూడెంట్స్కు వినియోగిస్తున్నారు అనేది తెలపడం జరిగినది. దాన్ని బేస్ చేసుకొని మేము ఇక్కడ వచ్చి ఇక్కడ హాస్టల్ ఓనర్ను ఎంక్వైరీ చేయగా అటువంటిది ఏం జరగలేదు. గతంలో ఒకసారి నేను ఆ విధంగా చేయడం జరిగినది. అయితే అప్పుడు కూడా గ్యాస్ కొరత వచ్చినందువలన ఓన్లీ వాటర్ మాత్రమే హీట్ చేసుకుని ఆ వాటర్ ఈ హీట్ అయిన వాటర్ను రైస్లో కలుపుకొని మళ్ళీ కట్టెల పొయ్యి మీద నేను తయారు చేయడం జరిగినది. ఆ విధంగానే చేయడం జరిగింది. అప్పటి నుంచి నేను ఎప్పుడు తయారు చేయలేదు అని చెప్పడం జరిగినది. కాబట్టి మేము ఇతనికి ఇక్కడ హాస్టల్ నిర్వాహకుడికి తెలపడమేనగా మీరు ఇటువంటి
ఆహార పదార్థాలను స్టూడెంట్స్ కు తయారు చేసి వడ్డించేటప్పుడు నాణ్యతమైన, శుభ్రమైన, శుచికరమైన తయారు చేసి వారికి అందించవలను. వారి విద్యార్థులు కాబట్టి మనోశక్తి బాగా, జ్ఞాపక శక్తి పెరిగేదానికి కూడా మంచి ఆహార, పుష్టికరమైన ఆహారం ఇవ్వాల్సిందిగా కూడా కోరుతున్నాము. మీ హాస్టల్ నందు ఉన్న పరిసర ప్రాంతం అంతా శుభ్రముగా ఉంచుకోవలను అని తెలియజేస్తున్నాము. అలాగనే ఈ హాస్టల్ నందు వండిన ఆహార పదార్థాలను సేకరించి అది పరీక్షల కొరకు గుంటూరు ల్యాబ్కు పంపబడునని తెలుపుతున్నాము. ఆ నివేదికలు వచ్చిన తర్వాత ఆ నివేదికల ఆధారంగా అతనిపై కూడా చర్యలు తీసుకొనబడనని తెలియజేస్తున్నాను. నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ జిల్లా వారి నుంచి వాళ్ళకి వచ్చిన ఫిర్యాదు మేరకు మామూలుగా పురపాలక సంఘంలో జాయింట్ గా ఈ ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన ఏమన్నా సమస్యలు ఎదురైనప్పుడు వాటిని కలిసి సంయుక్తంగా మేము తనిఖీ చేయడం జరుగుతుంటుంది. ముఖ్యంగా గత నెల కూడా కమిషనర్ గారు ఈ హాస్టల్స్ నందు ప్రతి ఒక్కరు విధిగా మున్సిపాలిటీ నుంచి ట్రేడ్ లైసెన్స్, ఫుడ్ సేఫ్టీ వారి నుంచి ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ కూడా తీసుకొని వాటిని శుభ్రంగా, అంటే ఇప్పుడు సార్ చెప్పిన విధంగా ప్రతి హాస్టల్ కూడా పరిశుభ్రంగా మెయింటైన్ చేయాలని, ప్లాస్టిక్ ను నిషేధించాలని, హాస్టల్ చుట్టుపక్కల వీళ్ళు నివసించే ప్రాంతాల నుంచి చుట్టుపక్కల ఉండే ఖాళీ ప్రదేశాల్లో కంతా వీళ్ళు వాడే ప్లాస్టిక్ వ్యర్థాలు అవన్నీ కూడా బయట వేస్తున్నారని హాస్టల్ యజమానులకు కూడా ఒక సమావేశం ఏర్పాటు చేయబడింది. ఈ సమావేశంలో చాలా మంది గైర్హాజరైన వారికి కూడా మేము నోటీస్ పంపించడం జరిగింది. చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు కానీ ప్లాస్టిక్ నివారించడం కానీ ప్రతి ఒక్క హాస్టల్ చర్యలు తీసుకోవాలని, ప్రతి విద్యార్థి కూడా వ్యక్తిగతంగా కూడా ప్లాస్టిక్ ను వ్యతిరేకించి స్టీల్ ప్లేట్లలోనే ఆహారం తీసుకోవాలని, స్టీల్ గ్లాసుల్లోనే మంచినీళ్ళు తాగాలని తెలియజేస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం ఎండాకాలం జరుగుతుంది. ఎటువంటి అనారోగ్యానికి ఏదన్నా ఆహారంలో జరిగితే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఏదైనా విరేచనాలు కానీ, వామిటిస్ కానీ జరిగితే మనకు వెంటనే డిహైడ్రేషన్ జరిగి బాడీ చాలా అనారోగ్య పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ఫుడ్ సేఫ్టీ వారు ఇచ్చిన ప్రతి సూచనను పరిగణనలోకి తీసుకొని ఖచ్చితత్వాన్ని ఈ హాస్టల్ నిర్వాహకులు ఆహార పదార్థాల్లో వడ్డించే విషయాల్లో మంచి పరిశుభ్రతను పాటించాలని మున్సిపాలిటీ నుంచి మరొకసారి తెలియజేస్తూ, ఫుడ్ సేఫ్టీ లైసెన్సులు, ఫుడ్ ట్రేడ్ లైసెన్సులు కూడా ప్రతి ఒక్క హాస్టల్ పొంది ఉండాలని తెలియజేస్తున్నాము. భారత్ మాతా కీ జై. నేను ఎన్పి నవీన్ గౌడ్, రాష్ట్రీయ ధర్మ రక్షా దళ్ నంద్యాల జిల్లా శాఖ అధ్యక్షుడిని. ఈరోజు ఉదయం మనకు నంద్యాల పట్టణం నందు ఉన్నటువంటి ఎన్జిఓస్ కాలనీ నందు వామన హాస్టల్ నుండి ఒక కంప్లైంట్ రావడం జరిగింది. ఇక్కడ ఫుడ్ ప్రిపరేషన్ మొత్తం కూడా ఒక వాటర్ హీటర్ తో చేస్తున్నారని చెప్పేసి కంప్లైంట్ రావడం జరిగింది. ఈ కంప్లైంట్ మేము దృష్టిలో పెట్టుకొని ఫుడ్ డిపార్ట్మెంట్ వారికి, అలాగే మున్సిపల్ కమిషనర్ సార్ వారికి మనము విజ్ఞప్తి చేయడం జరిగింది. సార్ వారు వచ్చేసి మేము కూడా మా టీంతో ఇక్కడ హాస్టల్ ని వీక్షించడం జరిగింది. తర్వాత సార్ వాళ్ళు వాళ్ళ ప్రాసెసింగ్ అన్న చూసుకొని ఇక్కడ ఫుడ్ సంబంధించినటువంటి నమూనాలన్నీ సేకరించుకొని సార్ వాళ్ళ ప్రాసెసింగ్ వాళ్ళు చేయడం జరిగింది. అలాగే నేను చెప్పడం ఏంటంటే, మీరు ఎక్కడి నుంటో వేరే రాష్ట్రాల నుండి వచ్చేసి ఇక్కడ చదువుకుంటున్నారు చాలా మంది విద్యార్థులు ఉన్నారు. ఇక్కడ లోకల్ సమస్యల గురించి మేము చెప్తే మాకు ప్రాబ్లమ్స్ వస్తే ఎవరు ఫేస్ చేస్తారనే ఉద్దేశంతో మీరు సమస్యలను బయటికి తీసుకురావడానికి భయపడకండి. ఏదున్నా సరే మేము లీగల్ గా ప్రొసీడ్ అవుతాము. మీ సమస్య ఏదున్నా సరే మా దృష్టికి తీసుకొస్తే కనుక, సమస్య ఖచ్చితంగా అక్కడ ఉంది అంటే కనుక మేము అధికారుల దృష్టికి తీసుకెళ్లి దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నిస్తాము. 100% మేము ఇది తెలియజేస్తున్నాము. దయచేసి విద్యార్థులు ఎవరు కూడా సమస్యలు ఉంటే మాత్రము దయచేసి అదే
ఈరోజు నంద్యాల జిల్లాలో వివిధ ప్రదేశాల్లో వివిధ టౌన్స్లో పాలిసెట్ 2026 ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ నిర్వహించడం జరిగింది. మధ్యాహ్నం 11 గంటల నుంచి 1 గంట వరకు ఈ ఎగ్జామ్ జరిగింది. టోటల్గా నంద్యాల జిల్లాకు సంబంధించి నందికొట్కూరు, ఆత్మకూరు, ఆళ్లగడ్డ, బేతంచెర్ల, బనగానపల్లి ఈ అన్ని ప్రాంతాల్లో టోటల్గా 6,321 మంది స్టూడెంట్స్ ఉండగా వాటిలో 5,961 మంది అంటే 94% అభ్యర్థులు ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్కు అటెండ్ అయ్యారు. ఎలాంటి అవాంతరాలు లేకుండా, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా సజావుగా ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహించడానికి చాలా డిపార్ట్మెంట్స్ కోఆపరేట్ చేశాయి. పోలీస్ డిపార్ట్మెంట్ వారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు, ఆర్టీసీ డిపో వాళ్ళు, మున్సిపల్ శాఖ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు వీళ్ళందరి సహకారంతో ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ను ప్రశాంతంగా నిర్వహించగలిగాము. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి మరియు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఫ్లయింగ్ స్క్వాడ్ కూడా వచ్చారు. ఈ పర్యవేక్షణలో కరెక్ట్గా అన్నీ జరుగుతున్నా లేదన్నటువంటి సూపర్విజన్ అనేది అన్ని సెంటర్స్ తిరిగారు. తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్ అబ్జర్వర్ కూడా బోర్డు నుంచి వచ్చారు, నాగేశ్వరరావు గారు. తర్వాత టౌన్ అబ్జర్వర్ శ్రీనివాసరావు గారు కడప నుంచి వచ్చారు. వీళ్ళందరి సహకారంతో తర్వాత డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క చీఫ్ సూపరింటెండెంట్స్, ఆ ప్రిన్సిపాల్స్, మనం చాలా సెంటర్స్ తీసుకున్నాం నంద్యాల కాలేజీలో. పిఎస్సి కేవీఎస్సి గవర్నమెంట్ కాలేజీ, తర్వాత ఎస్పీవి రెడ్డి డిగ్రీ కాలేజీ, నేషనల్ డిగ్రీ కాలేజ్, రామకృష్ణ డిగ్రీ కాలేజ్, రామకృష్ణ పీజీ సెంటర్, రావుస్ జూనియర్ కాలేజ్, న్యూక్లియస్ జూనియర్ కాలేజ్, నలంద జూనియర్ కాలేజ్, వెంకటేశ్వర జూనియర్ కాలేజ్, ఈ అన్ని కాలేజ్తో పాటు మన పాలిటెక్నిక్ కాలేజీలో కూడా ఒక జనరల్ సెంటరు, తర్వాత ఉర్దూ సెంటర్ కూడా నిర్వహించడం జరిగింది. వీళ్ళందరి సహకారంతో ఈ పరీక్షను ప్రశాంతంగా నిర్వహించగలిగాము. ఆ చీఫ్ సూపరింటెండెంట్స్కి, జాయింట్ చీఫ్కి, అబ్జర్వర్స్కి, ఇంకా ఇన్విలేటర్స్, మిగతా స్టాఫ్ అందరూ కూడా చాలా కోఆపరేట్ చేశారు. ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషను ప్రశాంతంగా జరగడానికి కారణమైనటువంటి ఈ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అందరినీ కూడా మీకు